ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్లో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రతిపక్షమే ఉండకూడదు, ప్రశ్నించే గొంతే ఉండకూడదు అని ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్ నాయకుడితో సహా సభ్యులందరినీ కూడా మూకుమ్మడిగా ఆ రోజు టిఆర్ఎస్లో చేర్చుకోవడం జరిగింది. లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క మూల ఉద్దేశాలనే దెబ్బతీయడం జరిగింది. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉద్దేశము ఉపాధ్యాయుల సమస్యలు లేవనెత్తడము, ఆ రోజు ఉద్యోగుల సమస్యలు లేవనెత్తడము, ఉద్యోగస్తుల ఇబ్బందులను ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ప్రభుత్వం దృష్టికి తీసుకురావడము, మేధావులైనటువంటి వాళ్ళు విద్యావంతులు లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉండి శాసనసభ ఆమోదించినటువంటి తీర్మానాలను అవి సరిగ్గా ఉన్నాయా లేవా, ఏవైనా సవరింపులు చేయాలా, ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సూచనలు చేయాలా అనే ఉద్దేశంతో మన రాజ్యాంగ నిపుణులు, రాజ్యాంగ నిర్మాతలు లెజిస్లేటివ్ కౌన్సిల్కు రూపకల్పన చేశారు. అందులో ఉపాధ్యాయుల కోసము, పట్టభద్రుల కోసము, స్థానిక సంస్థల ప్రతినిధుల కోసము ప్రత్యేకంగా ఈ యొక్క అదనపు అవకాశాలు కల్పించారు. వీళ్ళ నేతృత్వంలో లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఏదైనా శాసనసభ చట్టం చేసి పంపిస్తే దానిపైన మరింత లోతుగా చర్చించి దానిపైన విద్యావంతులుగా తమ సూచనలు చేసేటువంటి అవకాశం ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్నదా లేదనే విషయము ఈ రాష్ట్రంలో చాలామందికి తెలియదు. దాన్ని పూర్తిగా టిఆర్ఎస్ పార్టీ తన ప్రభుత్వానికి అనుకూలంగా బాకా మాట్లాడే విధంగా, తనకు అనుకూలంగా మాట్లాడే విధంగానే మార్చుకున్నారు తప్ప ప్రజల గొంతును, ప్రజల గుండె చప్పుడును, ప్రజల కష్టాలను, ప్రజల బాధలను వినిపించే, ప్రశ్నించేటువంటి విధంగా మరి శాసన మండలిని పూర్తిగా మార్చేయడం జరిగింది. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ పోటీ చేయకపోయినా కూడా తెలంగాణ ప్రజల సమస్యలను శాసన మండలి ద్వారా కూడా వినిపించాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క 3 స్థానాలకు మేము పోటీ చేస్తూ ఉన్నాం. మాకు పూర్తి విశ్వాసం ఉంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులు కానీ, జాయింట్ యాక్షన్ కమిటీలో పనిచేసినటువంటి అనేక సంఘాలు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా నుంచి సర్వోత్తమ్ రెడ్డి గారు అనేక ఉపాధ్యాయ ఉద్యమాలలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అజాత శత్రువు. అన్ని సంఘాలు కూడా, అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా అభిమానించేటువంటి వ్యక్తి, నిస్వార్థపరుడు. ఆయనని ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మేము అభ్యర్థిగా ఈరోజు రంగంలో ఉన్న విషయం మీకు తెలుసు. వారికి అన్ని సంఘాలు
అఫిలియేషన్స్ నిమిత్తం లేకుండా వీరి అభ్యర్థిత్వాన్ని మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా మెదకు, నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాదు ఇక్కడ నుంచి కొమరయ్య గారిని అక్కడి నుంచి ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా పార్టీ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా అంజిరెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. 3 స్థానాలు మేము తప్పకుండా విజయం సాధిస్తాము. ప్రజల ఆశీస్సులతో, ఉపాధ్యాయుల ఆశీస్సులతో, పట్టభద్రుల ఆశీస్సులతో మేము తప్పకుండా విజయం సాధిస్తాము. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ నేను ఇంతకుముందు చెప్పినట్టు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు సంవత్సరం పూర్తయినా ఇచ్చినటువంటి గ్యారెంటీల అమలులో పూర్తిగా వైఫల్యం చెందింది. అది రైతాంగ సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, విద్యారంగం మీద ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఏ ఒక్కటి కూడా సమగ్రంగా అమలు చేయలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. అందుకే ప్రతి వారం రోజులకోసారి తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం ఇచ్చినటువంటి హామీల అమలులో